తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. మొంతా తుఫాన్ వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 6 కాలం కష్టించి రైతు ఇంటిల్లిపాది తమ యొక్క వ్యవసాయం పైనే ఆధారపడి ఈ దేశానికి అన్నం పెట్టడం జరుగుతుంది. అలాంటి రైతును దళారులు తమకు అందిన కాడికి దోచుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి మొంతా తుఫాన్ వల్ల తీవ్రమైన నష్టం జరిగింది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి 1 ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా పంటలను తీవ్రంగా నష్టపోవడం జరిగింది. సుమారు 1 ఎకరానికి 30,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామం రైతులు నాగెల్లి భాస్కర్ యొక్క మొక్కజొన్న పంట 3 ఎకరాలన్నర తడిసి మొలకెత్తడం జరిగింది. ఈ యొక్క పంటను ఇంటికి చేర్చాలంటే కూలీలకు కూడా డబ్బులు సరిపోవు. సుమారు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. తీవ్రమైన మనోవేదనలతో రైతులున్నారు. భాషబోయిన వేణుగారి 4 ఎకరాల వరి పొలం పూర్తిగా నేలరాడిపోవడం జరిగింది. సుమారు 1,20,000 వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. మరో 20 రోజులు అయితే పంట చేతికి వచ్చేది. ఈ రైతుకు దిక్కు ఎవరు? ఇప్పుడు మేక రాజు మిర్చి తోట 2 ఎకరాలు మొత్తం నేలరాడడం జరిగింది. సుమారు 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ మొక్కలు నేలపై తడిసి కుళ్ళిపోయి ఉన్నాయి. పెండాల సాంబయ్య గారి పొలం 1 ఎకరా పూర్తిగా నేల రాలిపోవడం జరిగింది. రొట్టె రాజేందర్ గారి పొలం పూర్తిగా నేల రాలిపోవడం జరిగింది. 3 ఎకరాలకు ఎక్కువ అనిపిస్తుంది. మరి ఎన్ని రోజులకి ఇది కోతకు వచ్చేది? ఇప్పుడు వచ్చింది కదా కోతకి. అంటే మొత్తానికి ఇది మొలక వచ్చినట్టు ఉన్నది కదా ఇందులో కూడా. మీరు దీని మీద ప్రభుత్వానికి ఏం దీని నుంచి రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలి. 1 ఎకరానికి 30,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మేము తిమ్మంపేట రైతు, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామం. ఇంకెవరన్నా రైతు మాట్లాడుతున్నాను? రాజు మిర్చి తోట ఉన్న వాళ్ళు మాట్లాడు రాజు. ఒక మొక్కజొన్న కాక వరి కూడా నష్టపోయి ఉన్నారు. అన్ని ఇతర ఏ పంట కూడా అక్కర రాకుండా అయిపోయింది. బాగా నష్టం జరిగింది. దీనివల్ల గవర్నమెంట్ స్పందించి తక్షణమే మా డిమాండ్ను అమలు చేయాలి. 1 ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి. లేకుండా మాత్రం దీన్ని తీవ్రంగా ఆందోళన ఉంటుంది. తీవ్రమైన నష్టపోతుంది. మొత్తం దేనికంటే దానికే సిద్ధమవుతారు రైతులు. ఇన్ని రోజులు రోడ్డుకి ఎక్కుతలేరు. కానీ రోడ్డుకి ఎక్కిందంటే మాత్రం వేరే ఉంటుంది. రైతే వెన్నెముక అని రాజ్యాంగానికి అది మీ అమల్లో మీరు అనుకుంటారు. కానీ రైతును మాత్రం చాలా చిన్న చూపు చూస్తారు. దీని విషయంలో మాత్రం తీవ్రంగా రైతు కనుక రోడ్డుకి ఎక్కితే మాత్రం తీవ్రమైన ఆందోళన కలుగుతుంది. దీని విషయాలు కొంచెం ప్రభుత్వం స్పందించాలని మా మనవి. ఓకేనా? తీవ్రమైన మోందా తుఫాను వల్ల ఈ యొక్క మిర్చి రైతు ఒక మిర్చి తోట మొత్తం నేల కొరగడం జరిగింది. తద్వారా కూలీలను పెట్టి ఈ యొక్క తోటను తను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి రైతును కూడా ప్రభుత్వం ఆదుకొని మిర్చి తోటకు తక్షణమే నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలా ఈ వరంగల్ జిల్లాలో నర్సంపేటలో తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతును ఎదుర్కోవడం జరిగింది. తుఫానే కాక ఇక్కడ ఉన్నటువంటి దళారులు కూడా ఈ యొక్క పంటను పండించిన తర్వాత మార్కెట్ తీసుకుపోయినా కూడా సరైన గిట్టుబాటు ధర లేక గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈసారైనా పంట పండిస్తే రైతు నిలదొక్కుంటాడని ఆశపడ్డారు. అలాంటి మూమెంట్లో వేలకు వేలు పెట్టుబడి పెట్టినా కూడా ఈ మోందా తుఫాన్ వల్ల నష్టం జరుగుతుంది. కావున ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిర్చి తోట
మొందా తుఫాను వల్ల మొత్తం అడ్డం పడిపోతే కూలీలతో లేవట్టిస్తున్నారు, కల్పిస్తున్నారు అని చెప్పి. దావా అది వాయిస్లో చెప్పండి మరి మీరు. మొత్తం అడ్డం పడ్డది. అడ్డం పడ్డ మిర్చి తోటను కూలీలతో లేపిస్తూ దానికి సపోర్ట్ కొంచెం పెడుతున్నారు. ఇటు తిరగండి అమ్మా మీరు కొంచెం ఇటు తిరగండి. మొత్తం మంచిగా నీట్గా పడొద్దు మరి. అంటే నీట్గా ఉంటుంది నీట్గా ఈడ లేదు కదా. ఇది కలిసిందే కానీ ఇటు తిరుగు ఇలా నిలబడి ఆ చెట్లు లేబట్టినట్టు ఇటు రానమ్మా కొంచెం ఇందాక రాని అటొక్కరు ఇటుక్కలు రాని. డిస్టర్బ్ ఏం లేదు. డిస్టర్బ్ చేస్తే పని వేస్ట్ అంటే కాదా, పని అంటే ఒక్కరు ఇప్పుడు వాన పడితే పని వేస్ట్ కాదా. చెట్లు పైకి లేపుతున్నారు అమ్మ, కింద పడిపోయిన చెట్లను. కొంచెం ఇటు రండి, దగ్గర రండి. రండి లోపల రండి. అది తోట తొక్కుడు పడుతుంది. ఇప్పుడు అన్న ఫోటో తీసినావా? ఫస్ట్ ఒక ఫోటో తీ. అన్ని ఫోటో అక్కడ ఫోటోలు తీసినావా అన్న? ఈ మోందా తుఫాన్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు ఆరుగాలం కష్టించి పండించేటువంటి పంటలు ఈ వరి కానీ, మొక్కజొన్న కానీ, తర్వాత పత్తి కానీ, అరటి తోటలు కానీ, మిర్చి కానీ తీవ్రంగా రైతులు నష్టపోవడం జరిగింది. ఈ యొక్క రైతుకు కేవలం వరి పంట 70,000 ఎకరాలని చెప్పి ఆర్డీఓ ఎమ్మెల్యే గారు 3 రోజుల క్రితం తేల్చడం జరిగింది. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగేటువంటి సంఘటన ఏంటంటే అధికారులు నిన్న ఇచ్చినటువంటి నివేదికలో 30,347 ఎకరాల వరి పంట అని చెప్పడం జరిగింది. అదే కాకుండా వాస్తవంగా ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏంటంటే 70,000 పై చిలుకు ఎకరాలలో తీవ్రంగా పత్తి మరియు ఈ వరి, మొక్కజొన్న, తర్వాత ఈ మిర్చి పంటలు, అరటి తోటలు నష్టపోవడం జరిగింది. ఈ మోందా తుఫాను రైతు యొక్క మెడపైన కత్తిలాగా ఇది సాము చేస్తుంది. ఆరుగాలం కత్తిచ్చినటువంటి రైతు పంటను మార్కెట్కు తీసుకుపోతే దళారుల చేత నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టాన్ని జీర్ణించుకుంటూ రైతు ప్రతి సంవత్సరం తన కష్టాన్ని ఈ చేను మీదనే పెట్టి తన కుటుంబాన్ని మొత్తం సాదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు ఈ మోందా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 1 ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ 1 ఎకరాకు పెట్టుబడి సుమారుగా 30,000 చిలుకు పెట్టుబడి జరుగుతుంది. మరి అలాంటప్పుడు 10,000 ఎలా ఇస్తారని చెప్పి మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము. 1 ఎకరానికి కనీసం 30,000 రూపాయల మా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతిసారి ఏదో ఒక రకంగా రైతు పంట చేతికి వచ్చే సమయానికి ఇలా రైతు దళారుల చేతన, లేకపోతే ధర తక్కువ చేతన, లేకపోతే ఇలాంటి అకాల వర్షాల వలన తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఇక రైతును ఆదుకునే నాదుడు ఎక్కడ కనిపించడం లేదు. సరే, ఈ ప్రభుత్వం అయినా ఆదుకొని రైతుకు నష్టపరిహారం చెల్లిస్తుందని మనం అనుకుంటే కేవలం 10,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇస్తా అంటున్నారు. అది కూడా తప్పుడు లెక్కలు వాళ్ళు నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పొజిషన్లో ఇక్కడ వరి రైతు కానీ, తర్వాత ఈ మొక్కజొన్న రైతు కానీ, అరటి రైతు కానీ, పత్తి రైతు కానీ, మిర్చి రైతు కానీ తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 1 ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ నర్సంపేటలోనే అధికంగా నష్టపోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా రైతులు వరి, మొక్కజొన్నను అధికంగా పండిస్తారు. ఈ పండించే పంటలు చేతికొచ్చే మూమెంట్లో మొత్తం నష్టపోవడం జరిగింది. ఏదైతే ఈ పత్తి చేను 30,000 ఎకరాల పైచిలుకు నష్టపోవడం జరిగింది. ఆ తర్వాత మిర్చిలో ఒక 30 ఎకరాలు, తర్వాత 70 ఎకరాలు అరటి తోట నష్టపోవడం జరిగింది. 30 నుంచి 40 ఎకరాలు బొప్పాయి మరియు కూరగాయలు నష్టపోవడం జరిగింది. కావున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, రైతును ఖచ్చితంగా ఆదుకోవాలి. ప్రతి ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి మేము మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ను కనుక మీరు
తీసుకొని నష్టపరిహారం చెల్లించినట్లయితే రైతులంతా కూడా రోడ్డు ఎక్కడం జరుగుతుంది. తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైతే గనక ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అన్నం పెట్టకపోతే ఇక ఏ కార్పొరేట్ వ్యవస్థ అన్నం పెట్టదు. రైతు కడుపు మార్చుకొని కూడా ఈ దేశానికి అన్నం పెడుతున్నాడంటే ఇంకా ఈ రైతు యొక్క శ్రమను ఇంకా మన కోసం ఉపయోగిస్తున్నాడంటే ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకొని వెను వెంటనే సర్వేలన్నీ నిర్వహించి మీరు హెలికాప్టర్లలో కాకుండా ఈ భూమిపై నడిచి ఇక్కడికి వచ్చి అధికారుల చేత మీరు ఖచ్చితంగా ఎవరికి ఎంత పంట నష్టం జరిగిందో దాన్ని లెక్క వేసి వెంటనే వారి అకౌంట్లో ఎలాంటి దళారు లేకుండా ప్రతి ఎకరాకు 30,000 చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో రైతు భాస్కర్ అనే నేను రైతుని, మాది 3 ఎకరాల నర మొక్కజొన్న పెరడు మోంతా తుఫాను చేయబట్టి అంతా ఖరాబ్ అయిపోయింది. దీనికి ప్రభుత్వం సహాయశక్తిలా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం రైతు.